డిజైన్ అంటే అందరికి నచ్చడం కాదు, డిస్కషన్ క్రియేట్ చేయడం. అండ్ క్రిటిసిజం కానీ నెగిటివిటీ కానీ వస్తే మనం గ్రో అవుతున్నామని మీనింగ్. రీసెంట్ గా చాలా కామెంట్స్ వచ్చాయి, డిజైన్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి, గ్లాసీ లామినేట్స్ ప్రీమియం ఫీల్ ఇవ్వవు, సేమ్ కలర్ ప్యాలెట్స్, సేమ్ లైటింగ్ అని. ఫస్ట్ థింగ్, మీ హానెస్టీ ఫీడ్బ్యాక్ కి జెన్యూన్ గా థ్యాంక్స్ చెప్తున్నా. కానీ ఒక ఇంపార్టెంట్ రియాలిటీ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో మనం చూసేది ఫైనల్ 30 సెకండ్స్ విజువల్స్ మాత్రమే. బట్ బిహైండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ క్లయింట్ బడ్జెట్ ఉంటుంది, సైట్ లిమిటేషన్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ కన్సర్న్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ ప్రాక్టికాలిటీ ఉంటుంది. లగ్జరీ డిజైన్ అంటే ఓన్లీ మ్యాట్ లామినేట్స్ కాదు, ఓన్లీ డార్క్ థీమ్స్ కాదు, ఓన్లీ ప్రింటర్స్ ఇన్స్పిరేషన్ కాదు. రియల్ లగ్జరీ అంటే క్లయింట్ లైఫ్ స్టైల్ కి మ్యాచ్ అవ్వడం, ఇయర్స్ తర్వాత కూడా మెయింటైన్ అవ్వడం, డైలీ యూసేజ్ లో కంఫర్టబుల్ గా ఉండడం. అండ్ ఎస్, ఎక్స్పెరిమెంటేషన్ కూడా ఇంపార్టెంటే. డిఫరెంట్ టెక్స్చర్స్, లేయర్ లైటింగ్స్, యూనిక్ కాన్సెప్ట్, ఇవన్నీ మేము కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ ఒక డిజైన్ వైరల్ అవ్వడం కన్నా క్లయింట్ హ్యాపీగా ఉండడం మాకు ఎక్కువ ఇంపార్టెంట్. బికాస్ సోషల్ మీడియా కోసం కాదు, రియల్ హ్యాపీ ఫ్యామిలీస్ కోసం ఇంటీరియర్స్ చేస్తున్నాం. క్రిటిసిజం ని ఈగోతో కాదు, ఎవల్యూషన్ తో పాజిటివ్ గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆర్బీ ఇంటీరియర్ లో ఎవ్రీ ఫీడ్బ్యాక్ ఈస్ హెల్పింగ్ us టు బిల్డ్ బెటర్ హోమ్స్ అండ్ బెటర్ స్టాండర్డ్స్. నేను పాజిటివ్ గానే తీసుకున్నా బ్రో, డోంట్ వరీ అండ్ థ్యాంక్ యూ.